వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు విటమిన్ బి ట్వెల్వ్ లోపిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే విటమిన్ బి ట్వెల్వ్ లోపం వల్ల మనం ఎలాంటి అనారోగ్యాల పాలవుతున్నాము, విటమిన్ బి ట్వెల్వ్ని మనకి దేని నుంచి మనకి సోర్స్ ఎక్కువగా ఉన్న ఏవి తినడం వల్ల మనకు ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ సిఎస్ శ్వేత గారు. మేడంతోనే మాట్లాడదాము. మేడంతో మాట్లాడి మనం ఈ విషయాలన్నీ తెలుసుకుందామండి. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, విటమిన్ బి ట్వెల్వ్ మన ఆరోగ్యంగా ఉండే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ బి ట్వెల్వ్ అవసరం అని చెప్పేసి అందరూ డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో అది లోపిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనకు విటమిన్ బి ట్వెల్వ్ దొరికే బెస్ట్ ఫుడ్స్ ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు మనకి అందరికీ కావాల్సిన విషయమే విటమిన్ బి 12 అనేది. చాలామంది డెఫిషియెంట్లో ఉన్నారు. అంటే వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఎవరైనా సరే విటమిన్ బి 12 డెఫిషియన్సీ ఎక్కువ ఉంది. యాక్చువల్లీ మనం ముందు మాట్లాడుకునే ముందు విటమిన్ బి 12 అసలు మనకి బాడీకి ఎందుకు అవసరం అంటే కనుక మన బాడీలో ప్రతి పార్ట్ నరాలతో సంబంధించి ఉంటుంది. మన యాక్టివిటీ కానీ ఏదైనా సరే, అంటే బ్లడ్ ఫ్లోని పక్కన పెడితే ఇంకో ఆప్షన్ ఏంటంటే నరాలు. ఆ నరాలకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఆ చుట్టూ మైలిన్ షీట్స్ అంటాం. ఆ మైలిన్ షీట్స్ ద్వారానే మనకి బ్రెయిన్ నుంచి హ్యాండ్కి కనెక్షన్, మూమెంట్ చెప్పడం కానీ ట్రాన్స్మిట్ చేయడం, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. ఆ కనెక్షన్ వల్లే, న్యూరో ట్రాన్స్మిటర్స్ వల్లే సిగ్నలింగ్ అనేది జరుగుతుంది. సో కాబట్టి ఆ సిగ్నల్ బ్రెయిన్ కమాండ్ చేస్తుంది, నీ హ్యాండ్ ఇక్కడ పట్టుకో, ఇప్పుడు ఇలాగా. అదే ఇన్వాలంటరీ మూమెంట్ కూడా జరుగుతుంటుంది మనకు ఒక్కొక్కసారి. ఫట్ మన ఏదైనా వచ్చినప్పుడు కొట్టడం కానీ దగ్గరికి వచ్చినప్పుడు, ఎందుకంటే బ్రెయిన్ కమాండ్ ఇస్తుంది హ్యాండ్కి ఇది చెయ్యి అని చెప్పి. కాకపోతే ఈ విటమిన్ బి 12 ఏదైతే ఉందో ఆ న్యూరో ట్రాన్స్మిషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ఆ మైలిన్ షీట్స్ ఫార్మేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో కాబట్టి ఒకటి అది. ఇంకోటి ఏంటంటే కనుక మనం బ్లడ్ సెల్స్, రక్త కణాలు అంటాం కదా, ఆ రక్త కణాల ఫార్మేషన్కి కూడా విటమిన్ బి 12 అనేది మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అట్ ద సేమ్ టైం మన లివర్ ఎంజైమ్స్ సరిగ్గా మెయింటైన్ అవ్వడానికి కూడా ఈ విటమిన్ బి 12 అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో కాబట్టి అందువల్ల విటమిన్ బి 12 డెఫిషియన్సీ వల్ల మనకి మెయిన్గా ఎక్కువ తిమ్మిళ్ళు, కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు రావడం కానీ, నరాల బలహీనత రావడం కానీ, నెక్స్ట్ ఊరికే చికాకు రావడం, ఊరికే ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. కొన్ని కండిషన్స్లో బ్లడ్ తక్కువ ఉంటే ఇలా ఫ్రస్ట్రేట్ అవ్వడం ఇలా జరుగుతుంది. కానీ యాక్చువల్లీ విటమిన్ బి 12 డెఫిషియన్సీ వల్ల బ్లడ్ తక్కువ ఉండడం కూడా జరుగుతుంటుంది. సో కాబట్టి అలాంటి కండిషన్స్లో కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ లో కాన్సన్ట్రేషన్ అనేది అలాంటి వాళ్ళు బి 12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో తక్కువ ఉంటుంది. నెక్స్ట్ యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. యాంగ్జైటీ అంటే ఎక్కువ ఆలోచించడం కానీ, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం కానీ అలాంటి ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ బ్లడ్ కౌంట్ తక్కువ ఉంటుంది. పేల్ స్కిన్, అంటే ఇందాక చెప్తే మీరు కోరిలేట్ చేసుకోవచ్చు. రక్తం తక్కువ ఉన్న కండిషన్స్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది. స్కిన్ పాలిపోయింది అని చెప్తూ ఉంటాం కదా మనం ఎవరినైనా చూసినా, ఏంటి నీ స్కిన్ పాలిపోయింది ఏంటి, రక్తం తక్కువ ఉందా అని. బట్ దానికి రక్తం తక్కువ ఉండడం ఒక రీజన్ అయితే కనుక, ఆ రక్తం ఫామ్ అవ్వకుండా ఉండడానికి రీజన్ బి 12 డెఫిషియన్సీ ఉండడం వల్ల. సో అలాంటి కండిషన్స్లో నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండడం కానీ, చిరాకు ఎక్కువ ఉండడం కానీ, మూడ్ స్వింగ్స్. ఇప్పుడు ఎక్కువగా చెప్తాము లేడీస్లో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల ఉంటుంది. కానీ జెంట్స్లో కూడా మూడ్ స్వింగ్స్ చూస్తున్నాయి ఈ మధ్యన, ఎందుకంటే ఈ విటమిన్ బి 12 డెఫిషియన్సీ వల్ల కూడా ఇలా జరుగుతుంది అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ఇది మనకి ఎక్కువ విటమిన్ బి 12 రిచ్ ఫుడ్స్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్లోనే ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే ఎగ్స్లో కానీ, ఫిష్లో కానీ, నెక్స్ట్ యానిమల్ లివర్లో కానీ, కిడ్నీలో కానీ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం అలా అని వెజిటేరియన్స్కి ఆప్షన్స్ లేవా అంటే లేదు, వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. లైక్ నువ్వులు. అందుకని మనం ఎక్కువ యాక్చువల్లీ ఆలోచిస్తే ఇదివరకు ఎక్కువ నువ్వుల పొడి చేసి పక్కన పెట్టుకునేవాళ్ళు. అండ్ ఏదైనా ఫ్రై ఐటమ్ కానీ ఏదైనా చేసినప్పుడు ఆ నువ్వుల పొడి పైన చల్లేసేవాళ్ళు. ఎందుకంటే ఆ విటమిన్ బి 12 డెఫిషియన్సీస్ వెజిటేరియన్స్లో కానీ నాన్ వెజిటేరియన్స్లో కానీ తక్కువ ఉండడం కోసం, విటమిన్ బి 12 సరిగ్గా అందడం కోసం ఇలాంటివి చేసేవాళ్ళు. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు అందరికీ తెలియాలంటే పంకిన్ సీడ్స్ అంటాం, బాగా దొరుకుతున్నాయి. అండ్ చాలామందికి తెలిసింది కూడా, ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. రోజు ఒక గుప్పెడు ఆర్ హాఫ్ ఆఫ్ యువర్ ఫిస్ట్ తీసుకుని ఏదో స్నాక్ ఐటమ్ లాగాని ఎలాగైనా సరే మనం తీసుకుంటూ ఉంటే కనుక మనకి విటమిన్ బి 12 అనే సోర్స్ ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నేను బాగానే తీసుకుంటున్నాను, విటమిన్ బి 12 రిచ్ ఉన్న ఫుడ్స్
నేను నాన్ వెజిటేరియన్, ఎగ్ తింటున్నాను, నెక్స్ట్ ఫిష్ తింటున్నాను, లివర్ తింటున్నాను, అన్నీ తింటున్నాను, బట్ నాకు మళ్ళీ B12 డెఫిషియన్సీ ఉందంటారు. ఓకే మేడం. అని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది అంటే కనుక మనం B12 తీసుకుంటున్నాం, బట్ దాన్ని బాడీ అబ్జార్బ్ చేసుకోవట్లేదు. ఎందుకు అంటే మనకున్న గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల, మనకి డైజెషన్ ఆర్ మెటబాలిజం ఇష్యూస్ వల్ల అది అబ్జార్ప్షన్ జరగట్లేదు. విటమిన్ B12 మనం ఎంత తీసుకున్నా అబ్జార్ప్షన్ జరగట్లేదు. సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే మనం ఫస్ట్, అందుకే ఆయుర్వేదిక్లో ఎప్పుడు చెప్తామంటే ఏ ప్రాబ్లం అయినా సరే ముందు మీ పొట్టతోనే మొదలవుతుంది. మీకు స్కిన్ ప్రాబ్లం వచ్చినా, మీకు పొట్టలో ఉన్న ప్రాబ్లమ్ క్లియర్ చేయాలి డైజెషన్ని. మీకు ఏమన్నా బ్లడ్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ డైజెషన్నే కరెక్ట్ చేయాలి. ఆర్ ఇంకేం ఇష్యూస్ వచ్చినా సరే ఫస్ట్ డైజెషన్నే కరెక్ట్ చేయాలని చెప్తారు. ఎందుకంటే ఏదైనా సరే అక్కడి నుంచే మొదలవుతుంది. అండ్ నేను ప్రాక్టికల్గా పేషెంట్స్లో చూసేది ఏంటంటే, జాయింట్ పెయిన్స్ అని వస్తారు, వచ్చినప్పుడు మెడిసిన్స్ ఇస్తాం, కానీ ఆ మెడిసిన్స్ కూడా డైజెస్ట్ చేసుకోలేక మళ్ళీ ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఫస్ట్ మన డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం ఈ B12 యొక్క మెటబాలిజంకి ఆర్ డైజెషన్కి ఇంకా మనకి పెరుగు అనేది మంచి ప్రోబయాటిక్ అంటాం కదా, అలాగే పెరుగు అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అబ్జార్ప్షన్ లెవెల్ని పెంచడానికి. సో డైలీ నైట్ టైం కాదు, బట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్లో కర్డ్ తినడం అలవాటు చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం పంకిన్ సీడ్స్ అని చెప్పాం కదా, అది. ఇంకేమైనా డైజెషన్ ఇష్యూస్ ఉంటే కనుక అవన్నీ క్లియర్ చేసుకుంటే కనుక B12 ఫుల్ బాడీలో ఉంటుంది అండ్ ఎనర్జీగా ఉంటారు. మేడం, విటమిన్ B12 లోపం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? అండ్ విటమిన్ B12 మనకు దేని నుంచి దొరుకుతుంది? ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? అసలు విటమిన్ B12 లేకపోతే మన ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఇవి చాలా చక్కగా వివరించారు. మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. షూర్గా మీరు చెప్పినట్టు చేస్తారు, వాళ్ళ విటమిన్ B12 లోపం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.